మే నెల 22వ తారీఖు పునీత కాస్కియా రీటమ్మ గారి పండుగ. పునీత రీటా లేక రీతా గారిని మార్గరీటా లేక మార్గరీతా లేక మార్గరెట్ అని కూడా పిలుస్తారు. వారు ఇటలీ దేశం స్పాలెట్ పట్టణ దాపున గల కొక్కుపొరేనా గ్రామంలో క్రీస్తు శకం 1381లో జన్మించారు. తల్లిదండ్రులు సామాన్య వ్యవసాయదారులు. రీటా గారు నిండు దైవభక్తితో ప్రభువు పాటలను అధికంగా ధ్యానించేవారు. అందుకే క్రీస్తు కోసం ఎవ్వరూ కోపం, పగ, ద్వేషం, స్వార్థం కారణంగా పోట్లాటలు, కొట్లాటలకు సమయం వృధా చేయరాదని చెప్తుండేవారు. అందుకే యేసుక్రీస్తుని శాంతి స్థాపకురాలని ఆమెను ఇరుగు పొరుగువారు సంబోధించేవారు. ఆమె యొక్క ప్రార్థన, దయ, ప్రేమ, ఏకాంతవాస తత్వానికి వేనోళ్ల పోడుతుండేవారు. క్రీస్తు శకం 1399లో రీటమ్మ గారి 18వ ఏట ఆమె కాస్కియా పట్టణంలోని పునీత అగస్టిన్ వారి సభలో ప్రవేశించి కన్యాస్త్రీగా జీవించాలని ఆశించారు. కానీ తల్లిదండ్రుల బలవంతం మీద పౌల్ ఫెర్డినాండ్ అనే వ్యక్తిని పెండ్లాడాల్సి వచ్చింది. ఇది దైవ చిత్తమని నమ్మి తల్లిదండ్రులకు విధేయించారు. అయితే ఫెర్డినాండ్ అసలు రంగు వివాహమైనాక కానీ తెలియరాలేదు. కోపిష్టి, పోట్లాడే మనస్తత్వం, త్రాగుబోతు. అందువల్ల రీతమ్మ గారికి చాలా మనస్సు కష్టమేసింది. కానీ దేవుని దయ వల్ల వారికి 2 మగపిల్లలు కలిగారు. వారే రీతమ్మ గారి ఓదార్పు, ఆశ. ప్రతిరోజు పూజకు వెంటబెట్టుకుని వెళ్ళేవారు. రీతమ్మ గారి విడువని ప్రార్థనలు, పరిత్యాగ క్రియలు, పేదలు, రోగుల సందర్శన దేవుని కృపకు పాత్రురాలినిగా చేసింది. భర్తలో మార్పు కలిగి కొద్ది సంవత్సరాలలోనే గుడికి రావటం కూడా మొదలుపెట్టాడు. అయితే ఒకసారి పర్వతదారిలో పోతుండగా పాత కక్షల వల్ల ఎవరో శత్రువు ఫెర్డినాండ్ను కత్తులతో పొడిచి హత్య చేశారు. పాపం రీతమ్మ గారి దుఃఖానికి అవధుల్లేవు. తన భర్తకు తప్పకుండా మోక్షము ప్రాప్తిస్తుందని ఆమె నమ్మకంతో దేవుని చిత్తానికి తలవంచారు. భర్తను హత్య చేసిన దుర్మార్గుణ్ణి క్షమించి అతని మరో పరివర్తనకై దేవుని వేడుకొన్నారు. వితంతువైన రీతమ్మ గారు ఒంటరివారయ్యారు. అయితే దేవుడు వారికి ఒక అద్భుతం నెరవేర్చారు. క్రీస్తు పునరుత్థాన పండుగకు ముందు రోజు శనివారం రాత్రి ఆమె ప్రార్థనా సమయంలో తలుపు వద్ద ఆమెకు 3 పునీతులు దర్శనమయ్యారు. పునీత అగస్టిన్ గారు, పునీత బప్తిస్మ యోహాను గారు మరియు పునీత తొలంతినో నికోలాస్ గారు ప్రత్యక్షమయ్యారు. రీతా గారు క్రీస్తు శకం 1457 మే నెల 22వ తేదీన కాస్కియా మఠంలోనే తమ అంతిమ శ్వాసను విడిచారు. క్రీస్తు శకం 1900లో జూబిలీ సంవత్సరంలో వారికి 13వ సింహరాయులు పాపుగారు పునీత పట్టా ఇచ్చారు. వీరి బంగారు మాట: పేదవారంగా భౌతిక అవసరాల పట్ల తక్కువ శ్రద్ధ కలిగి ఉంటే, మనల్ని గురించి అంతగా లక్ష్య పెట్టకుండా ఉంటే ఇంద్రియ విషయాశక్తిని అదుపులో పెట్టగలం. పునీత కాస్కియా రీటమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి.